రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. హైదరాబాద్ దిల్షుక్ నగర్ లో నిరుద్యోగ మార్చ్ ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ డిమాండ్ చేశారు. దిల్షుక్ నగర్ లో భారీగా పోలీసులు మోహరించి నిరుద్యోగ మార్చ్ నిర్వహించకుండా అక్రమ అరెస్టులు నిర్బంధాలకు పాల్పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. సర్కార్పై నిరుద్యోగులు రగిలిపోతున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందో హామీ నెరవేర్చకపోవడంపై నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే నిరుద్యోగుల పాలిట రేవంత్ రెడ్డి సర్కార్ శాపంగా మారిన నిరుద్యోగులు మండిపడుతున్న పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్కు తీరుకు నిరసనగా ఇవాళ నిరుద్యోగ మార్చ్కు దిల్సుఖ్ నగర్ లో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్ లో ఉన్న భారీగా మనం చూడొచ్చు. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో నిరుద్యోగులు ఇక్కడ భారీ ర్యాలీ చేపడతామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మనం దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో చూడవచ్చు. పోలీసు వాహనాలు అయితే భారీగా మోహరించాయి. నిరుద్యోగులు తమ నిరసన తెలుపుతాము. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ ముందు పోలీసులు అయితే భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. చిన్న పిలుపుతో ఒక వందలాది మంది పోలీసులు మెట్రో స్టేషన్ ఆవరణలో భారీగా మోహరించిన పరిస్థితి చూడవచ్చు. మనం చూడొచ్చు ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక ఉద్యోగ నోటిఫికేషన్ గిట్ట ఇవ్వడం లేదని ప్రధానంగా వాళ్ళు నిరుద్యోగులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఇప్పటికే నిరుద్యోగులు ప్రకటించారు. ప్రస్తుతం ఏదైతే దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ మొత్తం నలువైపులా పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు ఏసీపీ డీసీపీ స్థాయి నుంచి ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడ విద్యార్థులు స్టడీ హాల్స్కి వెళ్తున్న విద్యార్థులను అడ్డుకొని ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అటు ఎస్కాట్ లో కూడా అంటే నిరుద్యోగులను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే నిరుద్యోగులను అరెస్ట్ చేశారు. అటు ఓయూలో నిరుద్యోగ జేఏసీ నేతలను గిట్ట అరెస్ట్ చేశారు. జేఏసీ నేత కోడంగల్ రవిని గిట్ట ఇప్పటికీ ఆయన స్వగ్రామంలో అరెస్ట్ చేసిన పరిస్థితి ఉండొచ్చు. మనం చూడొచ్చు పోలీసులైతే భారీగా మోహరిస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ హామీ ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని ప్రధానంగా అయితే నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దిల్సుఖ్ నగర్ లో ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నిరుద్యోగ మార్చ్ చేసి తిరుగుతామని విద్యార్థి నిరుద్యోగ జేఏసీ నేతలైతే ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే ముందస్తుగా పహారా కాస్తున్నారు. మఫ్టీ పోలీసులు ప్రతి హాస్టల్స్ దగ్గర మఫ్టీ కాస్తున్నారు. నిరుద్యోగులు రాకుండా ఎక్కడెక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై అటు నిరుద్యోగులు గిట్ట ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, లేదంటే మా ఉద్యమం కంటిన్యూ అవుతామని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ దిల్సుఖ్ నగర్ లో పెద్ద ఎత్తున నిరుద్యోగ మార్చ్ చేసి తీరుతామని నిరుద్యోగ జేఏసీ నేతలు చెప్పారు. మరి కాసేపులో ఇక్కడ మార్చ్ నిర్వహిస్తాము. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా మేము నిరుద్యోగ మార్చ్ మా నిరసన ప్రభుత్వానికి తెలుపుతాము. పోలీసులు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు చేసినా నిరుద్యోగ జేఏసీ తరఫున భారీ ర్యాలీ చేపట్టి తీరుతామని నిరుద్యోగ జేఏసీ నేతలు అంటున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్ యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.